న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. మక్తల్ మండలంలోని పసుపుల గ్రామం వల్లభాపురంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ మహాసంస్థాన పీఠంలో శుక్రవారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని పీఠాధిపతి రామప్రసన్నానంద సరస్వతి స్వామీజీ, నిరంజనానంద మాతాజీ తెలిపారు. శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమంతో పాటు కబడ్డీ పోటీలు ప్రారంభించనున్నారు. 4వ తేదీ రథోత్సవం, దీపాలంకరణ, 5వ తేదీ శివపార్వతుల కళ్యాణోత్సవం, 8వ తేదీ రేణుకామాత బోనాల సమర్పణ, 9వ తేదీ శనివారం ఉత్సవాల ముగింపు ఉంటుందన్నారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణతో పాటు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. శ్రీపాద వల్లభుడు స్వయంగా నడయాడిన ప్రాంతం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకొని పెద్ద సంఖ్యలో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీపాద శ్రీవల్లభాపురం అనే పేరుతో శ్రీ 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 విఠల్ బాబా గారు, మా గురువు గారు, ఈ క్షేత్రాన్ని 1999లో నిర్మాణం చేశారు. ఆ రోజు నుంచి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. దత్త జయంతి ఉత్సవాల తర్వాత ఇది శివరాత్రి బ్రహ్మోత్సవాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ శివరాత్రి ఉత్సవాలకి గురువు గారు తప్పనిసరిగా పిల్లలకి ఆటల పోటీలు, ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమాలు, కొన్నిసార్లు ఎడ్ల పందాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈసారి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 1వ తారీఖున ఉదయం 8 గంటలకి శివరాత్రి బ్రహ్మోత్సవాలకి ధ్వజ ఆరోహణం జరుగుతుంది. ఆ తర్వాత నిత్య కార్యక్రమాలు, అంకురార్పణ, అన్ని ఆటల పోటీలు ప్రారంభం అన్నీ జరుగుతాయి. తర్వాత 2వ తారీఖు మామూలుగా శివుడికి అభిషేకాలు, అమ్మవారికి అర్చనలు జరుగుతాయి, ప్రతిరోజు జరుగుతాయి. అయితే 4వ తారీఖున విశేష కార్యక్రమాలు, ఆ రోజు పెద్ద రథోత్సవం జరుగుతుంది. తర్వాత 5వ తారీఖు ఆ రోజునే సాయంత్రం దీపతోరణోత్సవం అని దీపాలు వెలిగిస్తారు. సంవత్సరాల కన్నా ఇంకా ఘనంగా చేయాలని సంకల్పం చేస్తున్నాము. మరి గురుదేవుల యొక్క కృపా ఆశీస్సులు, దత్తాత్రేయుని యొక్క కృపా ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మక్తల్ పట్టణంలో సకల హంగులతో అందరినీ అలరిస్తున్న వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్. నామకరణం, బర్త్డే, శ్రీమంతం, స్కూల్, కాలేజీ, కంపెనీ లాంటి చిన్న ఫంక్షన్లకు కేవలం 11,000 మాత్రమే.
100 మందికి రకరకాల వెరైటీలతో భోజన సౌకర్యం కేవలం 20,000కే. అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ప్యాకేజీలు కలవు. వేసవి సమయంలో ఏసీ రూమ్లు, హాల్లో కూలర్ సౌకర్యం కలదు. చిన్నపిల్లలకు చక్కటి ఆటలాడుకునేందుకు గేమ్స్ ఏర్పాటు, అనుభవం కలవారిచే డీజే సౌకర్యం, సువిశాలమైన ప్రదేశం, అలరించే ప్రకృతి రమణీయత. హైదరాబాద్ లాంటి నగరాలకు దీటుగా ఆధునిక హంగులతో వెంకటేశ్వర గార్డెన్స్ ఫంక్షన్ హాల్, తిరుమల ఐటీఐ దగ్గర, రాయచూర్ రోడ్, మక్తల్. కుటుంబ సభ్యులతో వచ్చి మా సర్వీసును వీక్షించగలరు. సదా మీ సేవలో వట్టం రతన్ కుమార్ గుప్తా.